ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పునరుత్థాన దిన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరొక సందర్భములో, మరొక శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ఇటు రీతిగా దేవుని పాద పద్మముల యొద్దకు రావడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇంత చక్కటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా నేటి ఈ ఆదివారపు ఆరాధనకు క్రాస్ చర్చ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనందరము కూడా దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అతి శ్రేష్టమైనటువంటి సమయంలోనికి వచ్చినాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము గత 2 వారాలుగా ఒక సిరీస్ని మనం ప్రారంభించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును ఆధారము చేసుకుని ఆత్మ ఫలమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రేమ, సంతోషము, సమాధానము అనేటువంటి 3 ఆత్మ ఫలము యొక్క లక్షణములను ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున మరొక శ్రేష్టమైనటువంటి, అందరికీ ఉండవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆత్మ ఫలమును ధ్యానం చేయబోతున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నాతో పాటు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. Let us turn our Bibles to Galatians 5th chapter 22nd verse. Let us read it together. అందరము కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచారా? రైట్, చాలా సంతోషం. తెచ్చిన వారందరూ కూడా నాతో పాటు మీరు కూడా చదవలసిందిగా తెలియచేస్తున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, మీకు వందనాలు. మీలో నాటబడి ఉండుట ద్వారా మాకు అనుగ్రహింపబడేటువంటి గొప్ప ఫలమును గురించి, ఆత్మ ఫలమును గురించి గత కొద్ది వారాలుగా ధ్యానము చేయడానికి మాకు ఇచ్చినంత గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈరోజు కూడా మీరు మాట్లాడనయ్యున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఆత్మ ఫలమును మా హృదయాలలోనికి మీరు నాటింపచేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ ఫలమును ఫలించే రీతిగా మాట్లాడమని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని తాళ్ళక భూరవూదినట్లు ప్రకటించుటకు తగిన శక్తిని దయచేయమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును ప్రతి బిడ్డకును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోనండి. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి సంఘజీవి. నేను ఒంటరిగా జీవిస్తాను, ఒంటరిగా ఉంటాను, లేకపోతే అడవుల్లో ఉంటాను అని అంటే ఈ రోజుల్లో అయ్యేది కాదు కదా. సంఘజీవి అనగా మనుషులు అందరితో కలిసి మనము జీవించాలి. ఒకరి అవసరత ఒకరికి ఉంటుంది. ఒకరి బంధుత్వముతో ఒకరికి అవసరం ఉంటుంది. బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు, అనుబంధాలు అనేటువంటివి అన్నీ కలగలిపినటువంటిదే ఈ చక్కటి మానవ జీవితం. అందుకనే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అంటారు. మానవుడు సంఘజీవి అని చెప్పి, మనము సంఘజీవులముగా ఉంటూ ఉన్నప్పుడు, ఒకరి అవసరతలు ఒకరికి ఉంటూ ఉన్నప్పుడు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి మెలుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితముగా ఒకరి ఎడల ఒకరికి కొన్ని లక్షణాలను మనము కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఇక్కడ మనము చూసేటువంటి ఆత్మ ఫలము కూడా దీనికి సంబంధించినటువంటిదే. ప్రేమ, నిన్ను నీవు ప్రేమించుకోవడమే కాదు, నీవు ఇతరులను కూడా ప్రేమించాలి. అదే కాదు, ఆ తర్వాత ఏం చూస్తాం? సంతోషము. నీలో నువ్వే సంతోషపడిపోయి నేనే సంతోషంగా ఉన్నాను అని అనుకుంటే నిజమైన సంతోషం అది కాదు. ఇతరుల కళ్ళల్లో ఉండేటువంటి సంతోషాన్ని బట్టి నీవు కూడా సంతోషించగలగాలి కదా. అది నిజమైనటువంటి సంతోషము. అంతేకాదు, సమాధానము అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో సమాధానం ఉండడమే కాదు, నీకు ఇతరులతో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. ఈ సమాధానం అనేటువంటిది కూడా ఇతరులతో ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ రోజున దాని తరువాత ఉండేటువంటి ఆత్మ ఫలమును మనం ధ్యానం చేస్తున్నాం. దీనినే దీర్ఘశాంతము అని అంటాం. ఒకసారి అందరూ కూడా నాతో పాటు చెప్పండి, దీర్ఘశాంతము. హల్లెలూయా. ఇంగ్లీష్లో పేషెన్స్
పేషెంట్ అనుకోకండి. పేషెంట్ అని అంటే మరలా అదేదో హాస్పిటల్లో పేషెంట్ లాగా అనుకుంటారు. కాదండి, పేషెంట్ వేరే, పేషెన్స్ వేరే. పేషెన్స్ అని అంటే దీర్ఘశాంతము. ఇంకా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలనంటే సహనము, ఓర్పు, ఇది దీర్ఘశాంతము అని అంటే. సో మనం కూడా ఇతరుల పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా నిజంగానే మనము పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇతరుల ద్వారా కావచ్చు, లేకపోతే కొన్ని పనులు అవ్వకపోతే కావచ్చు, అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే వెంటనే కొన్నిసార్లు కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇతరుల మీద కోపాలు కావచ్చు, లేకపోతే సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయడము, ఇష్టం వచ్చినట్లుగా కేకలు వేసేయడము, ఇలాంటివన్నీ కూడా మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? సహనము లేక ఓర్పు అంటే ఏంటో తెలుసా? కొంతమంది అనుకుంటారు, ఒకవేళ ఎంత తిడుతున్నా, ఎన్ని రకాల కష్టాలు వస్తున్నా, ఏమాత్రం కోపం రాకుండా, అదే రీతిగా చేమ కుట్టినట్టు కూడా లేకుండా, అదే రీతిగా సైలెంట్గా ఉంటే వీడు పిరుకోడరా, వీడికి చేత కాదు, వీడికి అది అంత సీన్ లేదు, అందుకే అలా ఉన్నాడు అని అనుకుంటారు. మరి చేత కాని తనము కాదు సుమా, అది వేరే. ఈరోజున దీర్ఘశాంతం అంటే చేత కాని తనం అని కాదు. దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే, నీకు బలము ఉండి కూడా ఉపయోగించవలసినటువంటి స్థలములో ఉపయోగించకుండా నీ బలాన్ని కంట్రోల్ చేసుకోవడం. కంట్రోలింగ్ యువర్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అవసరము లేని చోట అక్కడ అది నువ్వు నిజానికి కోప్పడిపోగలవు, కోప్పడగలవు, తిట్టగలవు, ఎదిరించగలవు. కానీ ఎదిరించకుండా, తిట్టకుండా, కోప్పడకుండా నీవు నీ యాంగర్ని, నీకున్న బలాన్ని నీవు కంట్రోల్ చేసుకోగలగడమే దీర్ఘశాంతము అని అంటే. అర్థమవుతుందా? దీర్ఘశాంతానికి పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో మనము అనేక మంది భక్తులను, అనేక మంది ప్రవక్తలను మనము దీర్ఘశాంతముతో ఉన్నటువంటి వారిని చూడగలము. దీర్ఘశాంతం అనేటువంటిది ఇది ఒక ఆత్మ ఫలమై ఉన్నది. ఇది మనము పెంచుకుంటేనో లేకపోతే మనము ఏదో పని చేస్తేనో వచ్చేటువంటిది కాదు. దీర్ఘశాంతం అనేటువంటిది ఆత్మ ఫలముగా ఉంది. దేవుని యొక్క ఆత్మలో నీవు నిలిచి ఉన్నప్పుడు నీవు ఫలించేటువంటి ఒక లక్షణముగా ఉన్నది దీర్ఘశాంతము. ఈరోజున పరిశుద్ధ గ్రంథములో నుండి కొందరు భక్తులను మనం చూస్తూ, కొన్ని పరిస్థితులను మనము గమనిస్తూ, మనము కూడా మన యొక్క జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి స్థితిగతులు వచ్చినప్పుడు ఎలా దీర్ఘశాంతముతో ఉండగలగాలి, లేక క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు ఎలాంటి దీర్ఘశాంతమును మనము కనుపరచగలము, ఎలాంటి సహనమును మనము కనుపరచగలము, ఎలాంటి ఓర్పును మనము కనుపరచగలము అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున చాలామంది భక్తులైతే ఉన్నారు. అందరి గురించి మనం ధ్యానం చేయడానికి సమయం సరిపోదు, కానీ కొందరు భక్తులను గురించి ఈరోజున కొందరు భక్తులను మీ ముందుకు తీసుకుని వస్తాను. మొట్టమొదటిగా దీర్ఘశాంతము అనేటువంటి పేరును గురించి చెప్పగానే జ్ఞాపకం రావలసినటువంటి వ్యక్తి ఎవరో చెప్పమంటారా? పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడు. యోబు భక్తుని యొక్క సహనము, యోబు భక్తుని యొక్క ఓర్పు, ఆహా ఎంత అద్భుతమైనదండి! అసలు మనము ఊహించగలమంటారా? ఆయన జీవితంలో తనకు ఉన్నవన్నీ కోల్పోయాడు ఒకే రోజులో. అది కూడా ఒకదాని వెంబడి ఒకటి. ఆస్తిపాస్తులను, ధనాన్ని, తనకున్నటువంటి తన పిల్లలను, తను ఆర్జించిన యావదాస్తిని అంతటిని ఒక్కరోజే కోల్పోయాడు. వెన్ హీ లూజెస్ సంథింగ్, తన జీవితంలో అన్నింటినీ కోల్పోయినా కూడా సహనాన్ని కోల్పోలేదు. తన జీవితంలో సమస్తమును తాను పోగొట్టుకున్నప్పటికీ కూడా సహనాన్ని పోగొట్టుకోలేదు, ఓర్పును పోగొట్టుకోలేదు, దీర్ఘశాంతమును పోగొట్టుకోలేదు. ఎందుకు అని అంటే అది తనలో నుంచి వచ్చింది. ఎందుకు అని అంటే యోబు క్రీస్తులో నిలిచి ఉన్నాడు కాబట్టి, దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి దీర్ఘశాంతము అనేటువంటి ఫలమును అతడు ఫలించగలిగాడు.
హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా దీర్ఘశాంతాన్ని కోల్పోలేదు. నీకు కూడా చాలాసార్లు జీవితంలో కొన్నిసార్లు ఏదైనా కోల్పోయినప్పుడు, నీ జీవితంలో రావాల్సినటువంటి ఉద్యోగము రాలేదు, నీకు రావాల్సినటువంటి ఆ అమౌంట్ రాలేదు, నీకు జరగవలసినటువంటి ఆ న్యాయము జరగలేదు, ఆ తీర్పు నీ పక్షముగా రాలేదు. అలాంటి సమయంలో చాలాసార్లు చాలామంది సహనాన్ని కోల్పోయి అనరాని మాటలు మాట్లాడుతూ, చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతూ తమ జీవితాన్ని సాతాను చేతుల్లో పెట్టేసేటువంటి వారు ఎంతమంది లేరంటారు? నీ జీవితంలో నీవేదైనా కోల్పోయినప్పుడు జాగ్రత్త, సహనాన్ని మాత్రం కోల్పోక, ఓర్పును మాత్రం కోల్పోక, దీర్ఘశాంతమును మాత్రము కోల్పోక. యోబును గుర్తుపెట్టుకో. అవును, యోబు ఏ రీతిగా తన జీవితంలో సమస్తమును కోల్పోయిన దీర్ఘశాంతముతో దేవుడే ఇచ్చెను, దేవుడే చెప్పండి తీసుకొనెను. సమస్త మహిమ దేవునికే చెలునుగాక. ఎంత అద్భుతం అండి. ఈరోజు మొదటిగా యోబు బాధలలో సహనమును కనుపరిచాడు. సో మొట్టమొదటిగా నీ జీవితంలో కూడా దీర్ఘశాంతం అనేటువంటిది ఎప్పుడు నువ్వు చూపించగలగాలి, లేక ఎప్పుడు నీలో నుంచి అది బయటకు రావాలి అని అంటే బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, భయంకరమైన కష్టములో ఉన్నప్పుడు నీ దీర్ఘశాంతాన్ని కోల్పోవద్దు, నీ సహనాన్ని కోల్పోవద్దు. ఆ బాధల్లో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి నాకే తీసుకుని వచ్చాడో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడో, దేవునికి నేను దూరమయ్యాను కదా అందుకని చెప్పి దేవుడు నాకు కూడా దూరం అయిపోయాడో, అందుకే నేను కూడా ఈ లోకాన్ని నుంచి దూరం అయిపోతాను అని చెప్పి కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి వారు, దీర్ఘశాంతమును కోల్పోయేటువంటి వారు. బాధల్లో దీర్ఘశాంతాన్ని కోల్పోవద్దు. బాధల్లో దీర్ఘశాంతాన్ని కనుపరచు. బాధలలో నెమ్మది కలిగి దేవుని మీద, క్రీస్తు మీద నువ్వు ఆనుకునే ఉన్నప్పుడు నీకు ఆత్మఫలము, దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మఫలము నీలో నుంచి వస్తుంది. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే అబ్రహాము భక్తుడు. అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆయన పిలిచినప్పుడే చెప్పాడు, అయ్యా అబ్రహామా, నేను నీ సంతానాన్ని ఎంతగానో దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీవు ఉన్నటువంటి స్థలంలో నుంచి లేచిరా, నీ ఊరిని వదిలిపెట్టు, నీ ప్రజలను వదిలిపెట్టు అని చెప్తాను. అంటే అబ్రహాం ఎంతో అద్భుతమైన రీతిలో వాటిని అంతని వదిలిపెట్టేసి వచ్చేసాడు. అప్పటికే 75 సంవత్సరాలు తన వయస్సు. ఇప్పుడు దాదాపుగా 25 సంవత్సరాల పాటు దేవుడిచ్చిన వాగ్దానము కొరకు ఎదురు చూశాడు. అటు శారీరక వాగ్దానము కొరకు, ఆత్మీయ వాగ్దానము కొరకు, ప్రదేశము స్థలమును గూర్చిన వాగ్దానము కొరకు. చూడండి ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అంతేకాదు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. మూడవదిగా నీవు ఇదిగో నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు, అంటే నీకు ఒక స్థలాన్ని నేను ఇస్తానని చెప్పారు. 3 వాగ్దానాలు, ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు అబ్రహాముకి ఇవ్వడం జరిగింది. కానీ 3 వాగ్దానాలలో కూడా ఏ ఒక్కటి కూడా తన జీవితంలో వెంటనే నెరవేర్చబడలేదు. ఇట్ టుక్ లాంగ్ ఇయర్స్. చాలా సంవత్సరాలు పట్టింది. ఎన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలు గడిస్తే తప్ప మొదటి వాగ్దానం, ఇదిగో నేను నిన్ను తండ్రిగా చేస్తున్నానని చెప్పేటువంటి వాగ్దానం నెరవేర్చబడలేదు. 25 years. అవుతుందా అండి? నీ వల్ల అవుతుందా? దేవుడిచ్చే వాగ్దానాల కోసం ఎదురు చూసే సహనం నీలో ఉందా? రెండవదిగా వాగ్దానాల కొరకు ఎదురు చూసే సహనం. వాగ్దానము కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేసి విసుగొచ్చేసి మానేస్తున్నావు? ఆ భర్త మారట్లేదని, ఆ పిల్లవాడు మారట్లేదని చెప్పి, ఆ జీవితంలో అప్పులు పోవట్లేదని చెప్పి, ఇంకా అతను మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదని చెప్పి ఎంతకాలము నీ జీవితంలో నీవు ప్రార్థన చేసి ఇంక వదిలిపెట్టేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డరా, ఖచ్చితంగా వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూసే సహనము మనలో ఉండాలి. దేవుని కృపను బట్టి నేను కూడా కొంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు చర్చికి రావడం మానేశారు,
దూరం అయిపోయారు. సరే చర్చికి రావడం మానేసిన వేరే చోటకి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అంటే అది కూడా లేదు. సరిగా దేవునికి దూరం అయిపోయారని చెప్పిన అన్నప్పుడు ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో దేవుని పాదాలు పట్టుకుని, దేవా వారిని రక్షించండి, మరలా వారిని నీ దొడ్డికి తీసుకొని రండి, నీ చెంతకు తీసుకొని రండి అని చెప్పి ఎంతగానో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో అనేక కుటుంబాలను అటు రీతిగా కట్టడానికి, అనేకులు మరలా దేవుని చెంతకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఇది ప్రార్థనకు ఉన్నటువంటి ఎదురు చూపులో ఉన్నటువంటి సహనము, ఎదురు చూపులో ఉన్నటువంటి దీర్ఘశాంతము. నిజమే, నువ్వు కూడా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేటంత వరకు కూడా ఎంతగానో ఎదురు చూడు. జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు, వెయిట్ చేయి, దేవుని కొరకు వెయిట్ చేయి. ఒక్కొక్కసారి మేబీ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. నీకు ఆ వాగ్దానాన్ని నీవు పొందుకోవడానికి మేబీ అది రైట్ టైం కాదేమో. అందుకే దేవుడు దానిని ఆలస్యం చేస్తున్నాడేమో. అందుకే దేవుడు దానిని అప్పుడు తప్పించాడేమో. అందుకే దేవుడు దానికి వరకు నిన్ను ఇంకా దాని మీద నీ ఆశను రేకెత్తింపజేసే రీతిగా నిన్ను వెయిట్ చేస్తున్నాడేమో. వెయిట్ చేయి, తప్పేముంది? ఒకవేళ దేవుని చిత్తములో ఉన్నదైతే ఖచ్చితంగా నీకు వస్తుంది. ఒకవేళ దేవుని చిత్తములో లేనిది నీకు వచ్చిన దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? కానీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, క్రీస్తునందు మీ ఎడల నేను పడిన ప్రయాస వ్యర్థము కాలేదని నేను చూచినప్పుడు నాకు ఎంతో సంతోషమగుచున్నదని చెప్తా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో నువ్వే ప్రయాసపడుతున్నప్పటికీ కూడా ఎంతకాలం నేను ఇంకా ఈ పని చేస్తూ ఉంటాను, ఎంతకాలం నేను ఇదే స్థితిలో ఉంటాను, ఎంతకాలం ఇంకా ఇదే ఇంటిలో ఉంటానని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. వెయిట్. అనేక మంది జీవితాల్లో నేను చూడడం జరిగింది. బిడ్డల కొరకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు వెయిట్ చేసిన తరువాత అద్భుతమైన రీతిలో దేవుడు గర్భఫలమును తెరచినటువంటి దాఖలాలు అనేకం. నీ జీవితంలో కూడా అలాగే కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని ఆలస్యమైనా కూడా దేవుడు నాకు ఆ కార్యాన్ని జరిగించారు అనేటువంటి వారు ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుడు చేస్తాడు. హీస్ అ వండర్ వర్కింగ్ గాడ్. దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. అబ్రహాము ఆయన 25 సంవత్సరాల ఎదురు చూపుకు ఇప్పటికీ 2000 సంవత్సరాలు ఏంటి, దాదాపు 4000 సంవత్సరాలు అయిపోతుంది. ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం అబ్రహాము గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం అబ్రహాము సంతానమని చెప్పుకొనగలుగుతున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఆయన 25 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే దానికి వచ్చిన ప్రతిఫలము ఇన్ని వేల సంవత్సరాలు ఉంటే నువ్వు నీ జీవితంలో నువ్వు ఎదురు చూసే ఆ సంవత్సరాల లెక్కను బట్టి నీకు కూడా గొప్ప ప్రతిఫలం ఉంటుంది కదా. అవును ప్రియమైన దేవుని బిడ్డ, వాగ్దానాల కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి, ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చి అనేకులకు సాక్షిగా దేవుడు నిలబెడతాడు. కానీ మనము దీర్ఘశాంతమును కలిగి ఉండాలి, అబ్రహాము వలె. మూడవదిగా మరొక వ్యక్తిని చెప్తాను. ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటేనే ఒళ్ళు ఒక్కసారిగా పులకరిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా నేను కూడా అలాగైతే ఎంత బాగుండో, నాకు కూడా ఒకరోజు అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. పేరు చెప్పనా? యోసేపు. ఎంత అద్భుతం. యోసేపు గురించి తలుచుకుంటేనే చాలాసార్లు చాలామంది నా జీవితంలో కూడా అవునండి యోసేపులాగే ఈ రోజున ఒక గుంటలో పడి ఉన్నాను, ఒక జైల్లో ఉన్నాను, లేకపోతే ఇదిగో జైలు వంటి బంధకాలలో ఉన్నాను, ఇలాంటి అవమానాలు గుండా వెళుతున్నాను, చెయ్యనటువంటి తప్పునకు నేను కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాను అన్నవాళ్ళు చాలామంది లేరా? కానీ యోసేపు వాటన్నిటినీ కూడా తన మీద జరిగినటువంటి అన్యాయం అంతటికీ కూడా, ఎన్ని రకాల అన్యాయాలండి, అన్నదమ్ముల దగ్గర నుంచి అన్నల దగ్గర నుంచి అన్యాయము,
పొతిఫర్ ఇంట్లో అన్యాయమో, జైల్లో అన్యాయమో, ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో అన్యాయమే, తన మీద అన్యాయమైనటువంటి ఆరోపణలు, అన్యాయమైనటువంటి నిందలు, అన్యాయమైనటువంటి శిక్షలు, అన్యాయమైనటువంటి మాటలే తన మీద పడ్డాయి, అన్యాయమైన చూపులే అతను చూశాయి. కానీ యోసేపు అన్యాయములో సహనాన్ని చూపించగలిగాడు. హల్లెలూయా! అన్యాయములో సహనమును కనుపరచగలిగాడు. అవును, కొన్నిసార్లు మనకు కూడా అన్యాయం జరిగినా వాడు తప్పు చేస్తలేదు, నిన్ను చేస్తూ వచ్చేసిందా, చెప్పు దెబ్బకి అది ముళ్ళుతోనే తీయాలి, వాడు అలా చేశాడు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి. వాడికి ఆలోచిస్తారండి అలాగా, కొంతమంది అలాగే ఆలోచిస్తారు కదా. లేదు, తప్పు. అరే వాడు గడ్డి తిన్నాడని చెప్పేసి మనం కూడా గడ్డి తింటామా ఏంటి? నువ్వు కూడా గడ్డి తింటావా ఏంటి? వాడు గడ్డి తిన్నాడు, సరే తిని, అది వాడి యొక్క ఆలోచన విధానం, వాడి పనితీరు అలా ఉంటుంది. కానీ నువ్వు అలా కాదే, నువ్వు దేవుని బిడ్డవి, నీలో నుంచి ఆత్మ ఫలము రావాలి అని అంటే నీవు వాళ్ళు చేసినట్లే నువ్వు కూడా చేస్తే నీకు వాళ్ళకి వ్యత్యాసమేముంది? దేవుని బిడ్డలకు లోకస్తులకు వ్యత్యాసమేముంది? వాళ్ళు చేశారు. వాళ్ళ మాటలు పట్టించుకోక, వాళ్ళ చేతలు పట్టించుకోక, వాళ్ళ గురించి ఆలోచించమాక, నువ్వు అన్యాయమును కూడా న్యాయంగా ఎదుర్కో, సహనముతో ఎదుర్కో, దీర్ఘశాంతముతో ఎదుర్కో. యోసేపు చేసింది అదే. ఎదురు చూశాడు, నా దేవుడు నా యొక్క పరిస్థితి నుంచి విడుదల ఇస్తాడు, నా పరిస్థితిలో దేవుడు నాకు విజయమునిస్తాడు. ఐ షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఎవ్వరూ తన చుట్టూ తన వారంటూ లేనప్పుడు, తనకంటూ సపోర్ట్ చేయగలిగినటువంటి వారు ఎవరు లేని సమయంలో, లేని సందర్భంలో సహనాన్ని కనుపరిచాడు యోసేపు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా యోసేపు వలె అన్యాయములు కూడా సహనాన్ని కనుపరచగలవా? దానికి ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అన్యాయాన్ని అన్యాయముతోనే ఎదుర్కొంటావో దానికి వచ్చేటువంటి పర్యావసానం ఎంత ఉంటుందో, అన్యాయాన్ని న్యాయముతో ఎదుర్కొన్నప్పుడు కూడా దానికి వచ్చే ప్రతిఫలము కూడా గొప్పగా ఉంటుంది. ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. యోసేపు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడండి? గుంటలో పడ్డవాడిని తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఫరో తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అతను కూర్చోబెట్టాడు. సింహాసనం విషయంలో తప్ప నువ్వు అన్ని విషయాల్లో నాతో సమానమని చెప్పాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! అది సహనానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి, సహనానికి ఉన్న అద్భుతమైన శక్తి. ఒకసారి మదర్ తెరిస్సా కలకత్తాలో చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి అనేక మందికి ఆమె ఎన్నో పరిచర్యలు చేస్తూ, ఆమె గురించి మనకంత బాగా తెలుసు కదా, ఎంత గొప్ప పరిచర్య చేసిందో. కులము, మతము, ప్రాంతము అనేటువంటి ఏమాత్రము కూడా తారతమ్యాలు లేకుండా అందరికీ, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరంటే అనారోగ్యాలతో ఉన్నారో అందరికీ కూడా ఆమె సేవలు పరిచర్యలు చేస్తూ ఉంటే ఆమె యొక్క పేరు చాలా మారుమరుగిపోతూ ఉంది. అంతేకాదు, ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళతో పాటుగా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి చెప్తూ ఉండడంతో కొంతమంది మారు మనసు పొంది క్రీస్తుకు తమ జీవితాన్ని కూడా అర్పించుకున్నారు. ఎందుకంటే క్రైస్తవ్యములో మాత్రమే ఇలాంటి గొప్ప ప్రేమను చూడగలుగుతున్నాం, అంటే ఇది నిజమైనటువంటి మార్గము అని చెప్పి దేవుళ్ళకి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో కూడా ఈ మతోన్మాదులు అనేటువంటి వారు ఉండేవారు. ఇగో వీళ్ళంత ప్రేమను విస్తరించేస్తున్నారు, ఇలాగ ఏం పేరు పెరిగిపోతూ ఉంది, ఇలాగైతే ఇంకా అందరూ క్రైస్తవులు అయిపోతారు అనేటువంటి విద్వేషముతో, కక్ష కార్పణ్యముతో ఒక వ్యక్తి ఆమెను చంపేస్తూ వదిలిపోద్ది. ఏమైనా ఖచ్చితంగా చంపేసేయాలి అంతే. ఇంకా ఇలాంటి ఆమె బతకూడదు. చూడండి, నిజంగా కొంతమందికి అదేం ఆలోచన అర్థం కాదు కదా, మనుషుల యొక్క ప్రాణాలు తీసేయాలని చెప్పేసి. మనం కూడా చూస్తూ ఉన్నాం, ఎంతమంది చూడలేదు? ఒక ప్రవీణ్ పగడాల్ గారు కావచ్చు, ఒక చార్లీ క్రిక్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది, స్టాన్లీ గారు కావచ్చు, ఎంతమందినండి, గ్రహం స్టెయిన్స్ కావచ్చు, ఇలాంటి వారందరినీ కూడా ఎలా చంపేశారు? ఎక్కడ వారి ద్వారా ఈ యొక్క
క్రైస్తవ మార్గం అనేటిది విస్తరిస్తుందో అని చెప్పి చంపేశారు. చంపినంత మాత్రాన అదేమన్నా మతము మార్గం అనేటువంటిది ఆగిపోయిందా? ఇంకా ప్రబలుతూ ఉన్నదే. అయితే అలాగే ఆ రోజు కూడా ఒక వ్యక్తి ఈ మదర్ తెరీసాని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి ఒక కత్తి పట్టుకొని ఆమె యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నుంచి అతను చూస్తూ ఉన్నాడు. వెళ్ళి ఈమెను చంపేద్దాం, ఒక సమయం చూసి చంపేద్దాం అని చెప్పి కత్తిని తన బొడ్లో పెట్టుకుని వెళ్ళాడు. అయితే తలుపు దగ్గర నుంచి అతను చూస్తూ ఉంటే లోపల మొత్తం అందరూ కూడా ఒక క్షయరోగం ఉన్నటువంటి వారు, తర్వాత కుష్ఠరోగం ఉన్నటువంటి వారు ఆ బెడ్ల మీద అందరూ కూడా అలా పడి ఉన్నారు. ఈ మదర్ తెరీసా లోపలికి వెళ్ళి ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠ వ్యాధుల దగ్గర ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ కట్లిప్పి ఆ కాళ్ళలో నుంచి, కాళ్ళ వేళ్ళలో నుంచి, చేతుల నుంచి చీము రక్తము కారుతూ ఉంటే దానంతటిని తాను తుడిచి మరలా చక్కగా కట్లు కట్టి చేస్తూ ఉంటే పక్కనే ఒకరు వాంతి చేసుకుంటే దాని అంతటి కూడా నీట్గా తుడిచి వాళ్ళకి ఎంతో పరిచయం చేస్తూ ఉందంట. ఆ బయట నుంచి ఆ గుమ్మం దగ్గర నుంచి చూస్తున్నట్టు వ్యక్తి అలాగే నిశ్చేష్యుడై చూస్తూ ఉండిపోయాడు. అమ్మ బాబోయ్, ఈమె ఇంత సేవ చేస్తుందా, ఇంత పరిచయం చేస్తుందా, అది నేను చేయగలనా? ఇంకెవరైనా చేయగలరా? అలాగా కుష్టి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయగలరా? అరే, ఎవరైనా కుష్ఠోళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళకి డబ్బులు వేయడానికి కూడా జాగ్రత్త అలా అలా వేస్తూ ఉంటారు, అవునా కదా? సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె అంత పరిచయం చేస్తూ ఉంటే, ఓ మై గాడ్, అతనికి ఒక్కసారి నోటి మాట లేదు. చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడంట. ఆ తర్వాత ఆ కత్తిని తీసేసేసి వెళ్ళి మదర్ తెరీసా కాళ్ళ మీద పడి బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యా, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎవరికొన ఒంట్లో బాగాలేదా ఏంటి అని అడుగుతా ఉంటే, అమ్మా నన్ను క్షమించు. ఏమయ్యా, ఏమైంది? నిన్ను చంపేయాలని చెప్పి ఇదిగో ఈ కత్తి తీసుకుని వచ్చానమ్మా. ఇదిగో బయట ఇప్పటి వరకు ఆ డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే నువ్వు ఎంత సేవలు చేస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది. నీలాంటి మానవతామూర్తిని నేను ఎక్కడా చూడలేదు. నువ్వు ఖచ్చితంగా నిండు 100 ఏళ్ళు బతకాలి, నీ ద్వారా ఇంకా అనేక మంది దేవుడి దగ్గర రావాలి అని చెప్పి ఆ వ్యక్తి అప్పుడే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అన్యాయము జరుగుతూ ఉన్నప్పుడు ఆమెకు కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. మదర్ తెరీసాకి ఆ ట్రస్ట్ పెట్టడానికి కావచ్చు, ఫండ్స్ కోసం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకేమీ అన్నీ సమకూర్చబడలే. చాలా అన్యాయం ఆమె మీద వచ్చింది. ఇంకా ఎంత దారుణం అంటే ఈ రోజున ఆవిడకు నోబెల్ బహుమతి ఇచ్చేశారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. అయితే దారుణమైన విషయం ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఆ తల్లి చనిపోయినటువంటి మదర్ తెరీసాగా పిలవడినటువంటి ఆ తల్లి చనిపోయినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె మీద లేనిపోయినటువంటి అపవాదులు ఆమె మీద అంటగట్టి అంత మానవతామూర్తి మీద, అంత సేవ చేసినటువంటి ఆ తల్లి మీద అనరాని మాటలు మాట్లాడడానికి అసలు మనసు ఎలా ఒప్పుతుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు కదా. అది ఎంత అన్యాయం అండి, ఎంతటి అన్యాయము. ఆ తల్లి నిజంగా బ్రతికి ఉన్నప్పుడే అన్యాయాన్ని ఆమె ఎదుర్కొంది, సహనముతో ఎదుర్కొంది, అన్యాయాన్ని సహనముతో ఎదుర్కొంది. నిజంగానేనండి, ఇది కేవలము క్రైస్తవులని మాత్రమే కాదు, ఈ క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, అంతెందుకు జాతి పితగా పిలువబడుతున్నటువంటి ఎవరు, మహాత్మా గాంధీ దేనితో, ఏ ఆయుధముతో మనకు స్వతంత్రాన్ని తీసుకొని రాగలిగాడు చెప్పండి? సహనము, అహింస, దీర్ఘశాంతము. ఆయన కూడా ధన్యతలను చదివాడు. ఆయన ధన్యతలను చదివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని అతను కూడా చదివి, ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపించినటువంటి వాక్యమును చదివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇంత ఆత్మీయతను అతను తెలుసుకోగలిగాడు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మార్గమును అతను కూడా అవలంబించగలిగాడు. దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు. అయితే బహిరంగంగా దాన్ని బట్టి ఆయన చెప్పలేకపోయాడు. కానీ ఆయన రాసుకున్నటువంటి బయోగ్రఫీలో ఆయన క్రీస్తుని గురించి కూడా ప్రస్తావించాడు.
చరిత్ర. సో సహనము కలిగి ఉన్నప్పుడు, అన్యాయము జరుగుతున్నప్పుడు సహనము కలిగి ఉంటే ఖచ్చితంగా విజయం నీకు వస్తుంది. అది ఆత్మ ఫలముగా ఉంటుంది నీ జీవితంలో. అది ఒక గొప్ప ఆత్మ ఫలమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో యోసేపు తన జీవితంలో సహనము అనేటువంటి ఆత్మ ఫలమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తర్వాత ఒక విషయంలో మనం చూసినట్లయితే కనుక హన్నా ప్రార్థనలో సహనాన్ని కలిగి ఉంది. హన్నా ఏ విషయంలో సహనం కలిగి ఉందండి? ప్రార్థనలో హన్నా సహనము కలిగి ఉంది. నిజమే, తన జీవితంలో ఆమె పడినంత నింద ఆ సమయంలో ఇంకెవరు పడలేదేమో. ఎందుకంటే ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం అనేటువంటిది ఒక శాపముగా వాళ్ళు చూసేవాళ్ళు. కాబట్టి హన్నాను పట్టుకుని, నువ్వు శపించబడిన దానివే, నీ ముఖం చూస్తేనే మాకు శాపం వచ్చేస్తుంది, నీలాంటి అసలు మా ఇంట్లో ఉండడమే వేస్ట్ అని ఎన్ని రకాల మాటలు అన్నారేమో. తన యొక్క ఏమంటారు, తోటికోళ్ళ ఏమంటారు ఆమెని, ఆమె కూడా మొదటి పెనిన ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆమె సహనముతో ప్రార్థనలో సహనము కలిగి ఉంది, ప్రార్థించింది. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో సహనాన్ని కలిగి ఉంటున్నారు? డూ యూ హ్యావ్ ద పేషెన్స్ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో సహనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థనలో సహనాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే కనుక ఎడతెగక ప్రార్థించండి అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన గెత్సెమనే వనములో ఉన్నప్పుడు కూడా, అక్కడ కూడా యేసుప్రభువు వారు చెప్పారు, మీరు కొంచెము సేపైనా ఓపికతో ప్రార్థన చేయలేరా, మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని చెప్పి ఆ ముగ్గురు శిష్యులతో యేసుప్రభువు వారు చెప్పారు. అవును, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో సహనాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనలో ఓర్పును కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయగలగాలి. చేస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? సహనముతో ప్రార్థన చేస్తున్నావా? ఓర్పుతో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దావీదు కూడా ప్రార్థనలో ఓర్పును కోల్పోయాడు, ప్రార్థనలో సహనాన్ని కోల్పోయాడు. ఎలాగో చెప్పమంటారా? దేవా, వాళ్ళ పళ్ళు రగొట్టేసేయి, వాళ్ళని చంపేసేయి. కొన్నిసార్లు ప్రార్థన చేశాడు. చూస్తాం కదా మనం, ఏంటండి బాబు ఇలా ప్రార్థన చేస్తున్నాడు అని అనుకుంటాం. నిజానికి పాత నిబంధన ప్రకారం ఆ ప్రార్థన కరెక్టే. ఎందుకనంటే పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. కాబట్టి తన యొక్క జీవితాన్ని నాశనం చేసినటువంటి వారి గురించి ఆయన కొన్ని విషయాలు కొన్ని ప్రార్థనలు చేశాడు. అది ప్రార్థన పాత నిబంధన ప్రకారం ఆ ప్రార్థన అది సరిపోతుందేమో, కానీ క్రొత్త నిబంధన ప్రకారము, క్రొత్త నిబంధనలో నివసిస్తున్నటువంటి మనకు ఆ ప్రార్థన సరికాదు. యేసు ప్రభువు వారు ఆయనను హింసిస్తున్నటువంటి వారిని కూడా చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి ఆయన ప్రార్థన చేశారు. అది ప్రార్థనలో సహనం అంటే. ఈరోజు ఉందా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రార్థనలో నీకు సహనం ఉందా? ప్రార్థనలో నీవు కూడా సహనాన్ని, హన్నావలే ప్రార్థనలో సహనాన్ని కలిగి నీవు ఉండాలి. ప్రార్థనలో సహనాన్ని కలిగి నీవు ఉండాలి. తర్వాత మరొక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తిని గురించి, ఈ వ్యక్తి మీద ఆయన రాసినటువంటి గ్రంథమే ఉంది, కానీ ఆయన గురించి అంత ఎక్కువగా ధ్యానము చేయరు. ఎవరు అని అంటే ఇర్మియా తన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి తిరస్కారాన్ని తన జీవితంలో తాను అనుభవించాడు. ప్రజల నుండి తిరస్కారము, అధికారుల నుంచి తిరస్కారము, రాజు దగ్గర నుంచి తిరస్కారము. తన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే ఎవరు నమ్మేవారు కాదు. లేవీలు నమ్మలేదు, యాజకులు నమ్మలేదు, ఏ ఒక్కరు నమ్మలేదు. అయినా ప్రజల నుంచి ఎంత తిరస్కారము వచ్చినా అని చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు, సహనంతో చెప్పాడు, ఓర్పుతో చెప్పాడు. తీసుకుని వెళ్ళి బందీ గృహములో వేసేసిన ఓర్పుతో, సహనముతో ఉన్నాడు. తిరస్కారములో సహనము. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున నిన్ను నీ భర్తే అంగీకరించట్లేదు సరిగా,
నీ భార్య నిన్ను అంగీకరించట్లేదేమో, నీ తల్లిదండ్రులు అంగీకరించట్లేదేమో, నీ బిడ్డలే నిన్ను అంగీకరించట్లేదేమో. తిరస్కారములో కూడా సహనాన్ని చూపు. తిరస్కారములో సహనాన్ని చూపు. తిరస్కరించబడిన రాయి చెప్పండి, తలకు మూలరాయి. ఒకరోజు నిన్నే దేవుడు తలకు మూలరాయిగా పెడతాడు. ఈరోజున తిరస్కారములో కూడా నీవు సహనాన్ని కలిగి ఉండాలని చెప్పి, అది ఆత్మ ఫలమని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా తిరస్కరించబడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఎంతకాలం అని చెప్పి ఇంకా ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, తిరస్కారములో సహనం అనేటువంటిది ఆత్మ ఫలముగా ఉన్నది. సో యిర్మీయా తిరస్కారములో సహనాన్ని చూపించగలిగాడు. తర్వాత పౌలు భక్తుడు పరిచర్యలో సహనాన్ని కలిగి ఉన్నాడు, సేవలో సహనాన్ని కలిగి ఉన్నాడు. ఇది అనేక మంది దైవజనులకు ఎంతో చక్కటి ధైర్యమునిచ్చే మాటగా ఉన్నది. చాలాసార్లు పరిచర్యలు కూడా చాలా కృంగిపోతూ ఉంటాం. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు, సేవ ముందుకు సాగనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఆ వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఇంకా అది నెరవేర్చబడకపోతే, అన్నీ వదిలిపెట్టుకుని వచ్చినప్పుడు, దేవుడు తన సమయము కొరకు ఆయన తన సేవకులను సైతము వెయిట్ చేయిస్తూ ఉన్నప్పుడు ఎంతో కృంగిపోతూ ఉంటాం. దుఃఖము, వేదన. ఎంతో అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి కదా. సేవలు నేను ముందుకు సాగలేను అనుకున్నప్పుడు, సేవలు ఎదురైనా కష్టాలు కడగళ్ళతో, చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి కదా. అన్ని కష్టాలు సేవలు ఎదురైనప్పుడు నేను ఇక సేవ చేయలేని చెప్పి అనుకుంటూ ఉండగా, నీతిమంతుడైన దేవుడు ఎంతగానో సహాయము చేసి నన్ను ఎదుర్కొన్నాడు, నన్ను హత్తుకున్నాడు, నన్ను నడిపించాడు. అవునండి, సేవలో అనేకమైనటువంటి పరిస్థితులు, కృంగిపోయేటువంటి పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడే నిలబెట్టి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఏ సేవకుడు కూడా మనుషుల మీద ఆధారపడ్డావు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడుతుంది సేవకుడే కాదు, దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ సేవను దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆ సేవ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇన్ హిజ్ ఓన్ టైం. తగిన సమయంలో పౌలు కూడా సేవలో ఎన్ని కష్టాలండి, ఎన్ని ఇబ్బందులండి మనం చూస్తాం కదా. ఓడ పగిలి 3 మార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, చచ్చిపోయాడని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు, బెత్తముతో కొట్టబడ్డాడు. ఎన్ని రకాలుగా అతను సేవలో తిరస్కారమును పొందినప్పటికీ, జైళ్లలో మగ్గిపోయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డ సేవలో సహనాన్ని కనుపరిచాడు. సేవకులకు మాత్రమే కాదు సుమా, నువ్వు కూడా దేవుని పరిచర్యలు చేస్తున్నప్పుడు, ఇంకా ఎంతకాలం ఇదే పని చేయాలి, నేనే పని చేయాలా, ఈ పనులు ఏం చేయాలా, అరే నా జాబ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చి చేపలు ఎత్తాలా, ఇక్కడికి వచ్చి కుర్చీలు సవరాలా, ఏంటి అసలు? కరెక్ట్ కాదండి. దేవుడు పని చేయడం అనేటువంటిది ఎంత గొప్ప ధన్యతో తెలుసా. సేవలో సహనం ఉండాలి, సేవలో ఓర్పు ఉండాలి, సేవలో దీర్ఘశాంతం ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సేవను చూసి ఫలింపజేస్తాడు. హల్లెలూయా. దీర్ఘశాంతముతో సేవ చేసినటువంటి పౌలును మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మరొక అద్భుతమైనటువంటి, ఇంకెవరు ఆయనకు సాటి లేనటువంటి, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నొక్కి వక్కాణిస్తున్నటువంటి ఏకైక నరావతారిగా వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన
పరిపూర్ణ సహనాన్ని చూపించారు. హి షోడ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద పేషెన్స్లో, సహనములో పరిపూర్ణతను చూపించగలిగారు. ఎన్నో రకాలుగా ఆయన మీద భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు, యూదుల రాజువు నీవేనా అని పిలిచినప్పుడు కూడా, హేళన చేసినప్పుడు కూడా ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు వేసి, ఉమ్ములు వేసి, పిడుగుద్దులు గుద్ది యేసు ప్రభులు వారిని అంతగా దూషించినా కూడా, నువ్వే రక్షించుకోలేకపోతా ఉన్నావు, మమ్మల్ని రక్షిస్తావు అని చెప్పి దొంగ సహితము అన్నప్పుడు కూడా ఆయన వాళ్ళను క్షమించాడు. సహనములో తన ప్రాణము పెట్టేటంతగా పరిపూర్ణ సహనాన్ని చూపించగలిగాడు. ఆఖరికి తండ్రి తన చేతిని వదిలిపెట్టినా కూడా ఆయన సహనాన్ని చూపించగలిగాడు. అది పరిపూర్ణ సహనము, ప్రాణము పెట్టిన సహనము, ప్రేమ కలిగిన సహనము, గొప్ప దీర్ఘశాంతము. నీవు కూడా అట్టి దీర్ఘశాంతమును మనము కూడా ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడాలి అని అంటే అట్టి దీర్ఘశాంతమును మనము కూడా కలిగి ఉండాలి. ఏం చేస్తుందండి దీర్ఘశాంతము? నీవు కలిగి ఉండడం ద్వారా యువర్ రిలేషన్షిప్స్ విల్ బికమ్ స్ట్రాంగర్. దీర్ఘశాంతముతో ఉన్నప్పుడు మాట అన్న వెంటనే అనడం చాలా ఈజీనే, కానీ అనకుండా నీ బలాన్ని నువ్వు అణగద్రొక్కుని నీవు నిలబడినప్పుడు నీ బంధము బలపడుతుంది. ఒక్కసారి ఒక మాట అంటే టక్ అయిపోయింది, అంతేనా? కానీ నీ రిలేషన్షిప్, నీ బంధం అనేటువంటిది మరింత బలపడాలి అని అంటే సహనాన్ని కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. తిరస్కారములో దీర్ఘశాంతము, బాధల్లో ఉన్నప్పుడు దీర్ఘశాంతము, వాగ్దానము కొరకు ఎదురు చూడటంలో దీర్ఘశాంతము, ప్రార్థనలో దీర్ఘశాంతము. సో నీవు కూడా అట్టి రీతిగా దీర్ఘశాంతముతో నీవు ఉండగలగాలి. సో నీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది. దీర్ఘశాంతం ఉంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం అనేటువంటిది బలపడుతుంది. ఇతరులతో నీ సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి మరింత బలపడతాయి. క్రీస్తుతో నీ అనుబంధము మరింత దృఢమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి ఏ విషయాలు మనం చూసాం ఒకసారి చూడండి. యోబు బాధల్లో సహనాన్ని చూపించాడు. అబ్రహాము వాగ్దానాల కోసం ఎదురు చూడడంలో సహనాన్ని చూపించాడు. యోసేపు అన్యాయములో సహనాన్ని చూపించాడు. మోషే ప్రజలతో సహనాన్ని చూపించాడు. దావీదు దేవుని సమయము కొరకు ఎదురు చూడడంలో సహనాన్ని చూపించాడు. హన్నా ప్రార్థనలో సహనాన్ని చూపించింది. ఇర్మియా తిరస్కారములో సహనాన్ని చూపించగలిగాడు. పౌలు సేవలో సహనాన్ని చూపించాడు. యేసు ప్రభులు వారు పరిపూర్ణ సహనాన్ని చూపించగలిగారు. ఇంకను అనేక మంది పరిశుద్ధ గ్రంథం అంతా కూడా గొప్ప దీర్ఘశాంతమును చూపించి, సహనాన్ని చూపించి, ఓర్పును చూపించి, ఆత్మ ఫలమును కనుపరిచినటువంటి భక్తులు ఉన్నారు. నీవు కూడా క్రీస్తుకు అంటు కట్టబడి నీ జీవితంలో నీవు కూడా అట్టి సహనమును దీర్ఘశాంతమును చూపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. జేమ్స్ 1st చాప్టర్ 4th వర్స్ ఒకసారి చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఏ విషయములో కూడా మీకు కొదువ ఉండకుండా ఉండాలి అని అంటే మీకు ఉండాల్సిన లక్షణం ఏంటో చెప్తున్నాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ఓర్పు తన క్రియను, నువ్వు ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పే తన పని తాను చేసుకుని పోద్ది. నువ్వు ఓర్పు కలిగి ఉంటే చాలు, ఓర్పు తన పని తాను చేస్తుందంట. అబ్బా, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. యేసు ప్రభువు వారు ఓర్పు కలిగి ఉంటే ఓర్పు ఏం చేసింది? అనేక మంది రక్షించింది. ఓర్పు ఏం చేసింది? క్రీస్తును తండ్రితో మనల్ని ఐక్యపరిచింది. ఓర్పు ఏం చేసింది? మనలందరినీ కూడా దేవునితో ఐక్యపరిచింది. ఓర్పు ఏం చేసింది? పాపాన్ని జయించింది. ఓర్పు ఏం చేసింది? మరణాన్ని జయించింది. ఓర్పు ఏం చేసింది? పునరుత్థానాన్ని ఇచ్చింది. హల్లెలూయా.
అన్ని విషయాలు కూడా మీరు సంపూర్ణులు అవ్వాలంటే కనుక ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనకు చాలా భారతదేశానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజుగా ఉన్నది రేపటి దినము. రిపబ్లిక్ డే. ఇండియాకి రిపబ్లిక్ డే వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవ దినముగా రేపటి దినాన్ని జరుపుకుంటాం మన యొక్క భారతదేశం అంతా కూడా కదా. ఈ యొక్క అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్ని అంబేద్కర్ మహాశయులు ఎంతో అద్భుతమైన రీతిలో అనేకమైనటువంటి దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ ఆయన చదివి తన బృందముతో కాన్స్టిట్యూషన్ని ఆయన రచించి ఆయన పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క జనవరి 26వ తారీఖున ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని అమల్లోనికి తీసుకుని వచ్చారు. కాబట్టి ఈరోజు నుంచి రేపటి నుంచి ఈరోజు 25, రేపటి దినాన్ని 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం, గణతంత్ర భారతదేశముగా మన భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన భారత దేశములో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేకమైనటువంటి న్యాయ విధులను అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక అంశాలు. కాబట్టి మనము ఖచ్చితంగా న్యాయానికి లేక మన యొక్క కాన్స్టిట్యూషన్కి మనము కూడా బద్ధులమై ఉండాలి. కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి ఎలాగైతే ఉన్నదో, నీ మతాన్ని నీవు ప్రచురించుకోవచ్చు అని చెప్పి కూడా అదే కాన్స్టిట్యూషన్, అదే రాజ్యాంగం మనకు హక్కునిచ్చింది. ఆ హక్కుని హరింపచేయాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ అది జరగని పని. ఎంత అనగద్రొక్కాలని చూస్తూ ఉంటే అంతగా ఈ పరిచర్య ముందుకు సాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయునికి హ్యాపీ రిపబ్లిక్ డే. మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తెలియచేయండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ద క్రాస్ చర్చ్ మెంబర్స్ అండ్ ఆల్ ది ఇండియన్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నేను భారతీయుడు అయినందుకు చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్. నీవు కూడా ప్రౌడ్ ఇండియన్ అయినట్లయితే దేవుని స్తుతించు, దేవునికి స్తోత్రం. ఈ రాజ్యాంగము కూడా ఎలా రాగలిగిందనంటే సహనముతో అన్ని దినాల పాటు కూర్చొని రాసినప్పుడే వచ్చింది. సో సహనము, మనకు వచ్చినటువంటి స్వాతంత్రము కూడా సహనము ద్వారా వచ్చింది. కాబట్టి ఈ రోజున సహనాన్ని నీవు కనుపరచడము నీ జీవితంలో నీవు అలవరుచుకో. అది ఆత్మ ఫలముగా అది ఉంటుంది. నీవు క్రీస్తులో అంటుకట్టబడినప్పుడు ఖచ్చితంగా నీకు సహనము ఆటోమేటిక్గా వస్తుంది, ఆ నెమ్మది ఆటోమేటిక్గా వస్తుంది, ఆ యొక్క అద్భుతమైన దీర్ఘశాంతము నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అట్టి దీర్ఘశాంతమును నీవు కలిగి క్రీస్తు స్వారూప్యములోనికి నీవు మార్చబడి దీర్ఘశాంతముతో సహనముతో నీవును ముందుకు సాగునట్లుగా దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచండి. నిజమే, నీ జీవితంలో నీవు కూడా ఇలాగే తిరస్కారం పొందావా? బాధల్లో ఉన్నావా? అన్యాయముతో ఉన్నావా? నీ చుట్టూ అనేక మంది నీ మీద అన్యాయపు మాటలు మాట్లాడుతున్నారా? ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, సహనాన్ని చూపించు, దీర్ఘశాంతమును కలిగి ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తారు. ఒక్కసారి ఆయన వైపు చూడు, కళ్ళు మూసుకో, అటు ఇటు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. నీ జీవితంలో నువ్వు కూడా అన్యాయము గుండా వెళుతున్నట్లయితే, తిరస్కారము గుండా వెళుతున్నట్లయితే, ఒంటరితనములో వెళుతున్నట్లయితే, భయంకర పరిస్థితుల్లో వెళుతున్నట్లయితే, ఇక నా వల్ల కాదని చెప్పి చేతులెత్తే పరిస్థితికి నువ్వు వచ్చేసినట్లయితే దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, దీర్ఘశాంతాన్ని చూపించు, సహనాన్ని చూపించు, సహనాన్ని కలిగి ఉండు. క్రీస్తులో నీవు నిలిచి ఉన్నట్లయితే, నీవు అన్ని విషయాల్లో సంపూర్ణుడు అవ్వాలనంటే
దీర్ఘశాంతం, నెమ్మది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈరోజు ఎంత ఉన్నతమైన రీతిలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా. ఇంతమంది భక్తులను మా ముందు పెట్టారు. బాధల్లో సహనాన్ని చూపించిన యోబును మా ముందు పెట్టారు. తిరస్కారంలో సహనాన్ని చూపించిన ఇర్మియాను మా ముందు పెట్టారు. పరిపూర్ణ సహనాన్ని చూపించిన యేసు ప్రభుల వారిని మేము చూడడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ రోజున ఎంతమంది అయితే అదే పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారో, దీర్ఘశాంతమును కనుపరచలేక, సహనాన్ని కనుపరచలేక, సహనాన్ని కోల్పోయి, ఓర్పును కోల్పోయి ఫట్ 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 అని చెప్పి మాటలు మాట్లాడే పరిస్థితిలో, తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నట్లయితే అయ్యా ఒక్కసారి దర్శించండి. ఇది మొదలుకొని మా బిడ్డల జీవితాల్లో గొప్ప దీర్ఘశాంతమును కనుపరిచేటువంటి ఆత్మ ఫలమును మా బిడ్డలకు మీరు దయచేయండి. ఆత్మ ఫలమును దయచేయండి. దీర్ఘశాంతమనే ఆత్మ ఫలమును అనుగ్రహించి నీలో ఫలించే బిడ్డలుగా మా బిడ్డలు మీరు ఉంచమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని. దేవా, మా బిడ్డలు చేసే ప్రతి పనిని దీవించండి, ఆస్వాదించండి. ఈ వారం అంతట్లో మా బిడ్డల యొక్క పనులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువులలో, ఇంటర్వ్యూలలో, ప్రాణాలలో, ప్రతి విషయంలో మీరు తోడై నీడగా అండగా ఉండి నడిపించండి. నీకు ఇష్టలుగా జీవించే గొప్ప ధన్యతను దయచేయండి. దీర్ఘశాంతం అనేటువంటి ఆత్మ ఫలమును ఫలించే బిడ్డలుగా మీరు ఉంచండి. ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్న ప్రతి ఆత్మ ఫలము కూడా మా బిడ్డల్లో అది ఫలించినట్లుగా, క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా నిలిచినట్లుగా సహాయం చేయండి. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేకపోయినటువంటి వారిని దయతో వారిని కూడా క్షమించండి. మరలా వచ్చే వారము నీ బిడ్డలు రాగలిగినట్లుగా నీ గొప్ప ద్వారమును తెరవండి. మందిరాన్ని, దేవుని సన్నిధిని ఎక్కడ ఎప్పుడు మిస్ కాకూడనట్లుగా, నీకు దగ్గరగా ఉండినట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని. ఈ వాక్యం అనేక మంది హృదయాలలో దీర్ఘశాంతమును నింపునట్లుగా సహాయము చేయమని నిండు మనస్సుతో నీ దేవజనుగా మా బిడ్డలందరిపై నీ దీవెనలను ప్రకటన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడని ప్రేమించే వీళ్ళందరికీ ఇక్కడ చిన్న ప్రతి బిడకను సదా తోడై సమృద్ధి, ఆరోగ్యము, క్షేమము, సమాధానమును, ఆత్మ ఫలమును ఫలించేటట్లుగా క్రీస్తులో నిలిచి ఉండినట్లుగా సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించును గాక. ఈ యొక్క వాక్యములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. క్రింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు, లేకపోతే కాల్ చేసి మీ యొక్క సాక్ష్యమును మాతో పంచుకునవచ్చు. అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రార్థన స్థుతులున్నా తప్పకుండా క్రింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించండి. మీ కొరకు ప్రార్థించే దైవజనులు ఉన్నారని చెప్పి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా యథావధిగా వచ్చే ఆదివారము 10 గంటలకు ఆదివారపు ఆరాధన విశాఖ పబ్లిక్ లైబ్రరీ, సీతంపేటలో, విశాఖపట్నంలో జరుగుతున్నది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు గాజువాకలో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు సమయానికి రావాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్. ప్రైజ్ ది లార్డ్.